ఒక 10 మినిట్స్లో మళ్ళీ నువ్వు చనిపోతే ఈ ఆస్తులన్నీ ఎవరికి అడిగింది. అదే షాక్లో నేను బయటకు రాలేదు, సెకండ్ షాక్. అప్పుడు నేను అన్నాను, ఈ అమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేనున్న బాధలో నేను తట్టుకోలేకపోతున్నా, ఇప్పుడు నా చావు గురించి మీకెందుకు? నేను బతికే ఉన్నా కదా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బతికే ఉన్నా కదా, బతుకున్నప్పుడు ఇట్లా అడగడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అడిగారు కదా, ఈ వర్డ్ అడిగారు కదా, సపోజ్ నేనే పోతే ఈ ఆస్తిలో 50% మా ఫాదర్ మదర్కు, 50% మా ఏదైనా ట్రస్ట్కి ఇస్తాను, కానీ ఎవరికి ఇయ్యను అని చెప్పేసాను. చెప్పామని అది కోపం మీద రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయిందమ్మా, అసలు నా చావుకి వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు? అప్పటిదాకా నాకు డౌట్ లేదు తల్లి, నాకు అసలే డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళంతా మనం 18 ఏళ్ళ నుంచి మేము జర్నీ చేశాం కాబట్టి ఓకే మంచిగానే ఉంది కదా, వాళ్ళు మంచిగానే చెప్తున్నారు కదా అనుకున్నాను. ఎప్పుడైతే నా చావును వాళ్ళు కోరుకుంటున్నారో అప్పుడు నాకు డౌట్ స్టార్ట్ అయింది. డౌట్ స్టార్ట్ అయిపోయి అసలు ఏం జరగవచ్చు, ఇదేదో హిస్టరీ ఉంది, నా చావుకే వాళ్ళు కోరుకుంటున్నారంటే ఏదో హిస్టరీ ఉందని నేను ఇక 1 by 1 చెక్ చేయడం స్టార్ట్ చేశానమ్మా. బ్యాక్కి వెళ్ళాను, అసలు ఆ రోజు ఏం జరిగింది.